అందరికీ వందనం. ఫిబ్రవరి 22, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదవినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు చూద్దాం. ఒకటి, అడ్డం. సీత తల్లి గర్భం నుంచి జన్మించలేదని ఇలా పిలుస్తారు. 4 అక్షరాలు రావాలన్నారు. సీతకున్న చాలా పేర్లలో అయోనిజ అనే పేరు అయితే ఇక్కడ సరిపోతుందండి. అయోనిజ అంటే తల్లి గర్భం నుంచి జన్మించలేదు అని అర్థం. కాబట్టి ఒకటి అడ్డం, 4 అక్షరాలు అయోనిజ సరిపోతుందండి. తర్వాత 2 నిలువు సారం పస 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిగ్గు అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. నిగ్గు అంటే కాంతి, పస, సారం అనే పర్యాయ పదాలు వస్తాయి. తర్వాత 1 నిలువు బౌద్ధ మతం స్వీకరించిన మౌర్య వంశ చక్రవర్తి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి అశోకుడు సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం. అసూయ, మురుగు, చెడిపోవు 2 అక్షరాలు రావాలి. మనకు కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుళ్ళు సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం. కాన, వనం 2 అక్షరాలు రావాలి. కాన అంటే అడవి అని అర్థం. అడవి యొక్క పర్యాయ పదాలలో వని అనే పర్యాయ పదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 3 నిలువు తపస్సుకు ప్రతిఫలంగా దేవుడు ప్రత్యక్షమై ఇచ్చేది 2 అక్షరాలు రావాలి. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి వరం సరిపోతుందండి. తర్వాత 4 నిలువు సున్నా లేని నిజం 2 అక్షరాలు రావాలి. నిజం అన్న పదంలో సున్నా ఉండకూడదు అన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి నిజ అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం. పూర్ణిమ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రం జ అని 2-3 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి నిరంజన అని రాస్తే సరిపోతుందండి. ప్రతి ఆదివారం మనం 3-4 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో మొదటి పదం నిరంజన అంటే పౌర్ణమి, పున్నమి యొక్క పర్యాయ పదాలుగా వస్తుంది. నిరంజన అంటే అర్థం ఏమంటే ఎటువంటి మచ్చ లేనిది అని అర్థం అంట. పౌర్ణమి రోజు చంద్రుడు ఎటువంటి మచ్చ లేకుండా ఉంటాడు కాబట్టి నిరంజన అన్న పదం వచ్చిందంటండి. తర్వాత 8 నిలువు నిస్పృహ, అడియాస 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిరాశ సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం. తాటి, ఈత వంటి చెట్ల నుంచి వచ్చే సహజ సిద్ధ పానీయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2వ అక్షరంగా రా వచ్చింది కాబట్టి సారా సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం. మేనక విశ్వామిత్రుల కుమార్తె 4 అక్షరాలు రావాలన్నారు. మనకు షా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి శకుంతల సరిపోతుందండి. తర్వాత 9 నిలువు చాలా పెద్ద కథ 3 అక్షరాలు రావాలి. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నవల సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం. ఉపన్యాసకుడు 2 అక్షరాలు రావాలి. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వక్త సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం. సమ్మతి, అనుజ్ఞ 4 అక్షరాలు రావాలన్నారు. అనుమతి సరిపోతుందండి. తర్వాత 6 నిలువు నుసి, పొడి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ను మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నుగ్గు సరిపోతుందండి. తర్వాత 7 నిలువు ఏడుకొండలవాడు కొలువైన పట్టణం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు తి మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి తిరుపతి సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం. ఉగాది పచ్చడికి ఈ చెట్టు పూత అవసరం 2 అక్షరాలు రావాలి. మనకు 2వ అక్షరంగా పా వచ్చింది కాబట్టి వేప సరిపోతుందండి. వేప పువ్వు మనం ఉగాది పచ్చడిలో వాడతాం కాబట్టి. తర్వాత 14 నిలువు మాల, హారం 2 అక్షరాలు రావాలి. దండ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 17 అడ్డం. అరణ్యం 3 అక్షరాలు రావాలి. అడవి సరిపోతుందండి. అరణ్యం అంటే అడవి అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి. తర్వాత 17 నిలువు తరువాత పిదప 4 అక్షరాలు రావాలి. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అనంతరం సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం. మర్యాద, పరువు 2 అక్షరాలు రావాలి.
మానం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 21 నిలువు అమ్మా దీర్ఘం ఇచ్చారు, 2 అక్షరాలు రావాలి. మాత అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి, మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి. తర్వాత 26 అడ్డం తల్లికి లేదా తండ్రికి తండ్రి 2 అక్షరాలు, తండ్రికి తండ్రి లేదా తల్లికి తండ్రిని తాత అంటాము కాబట్టి తాత సరిపోతుందండి ఇక్కడ. 26 అడ్డం అది మనం 17 నిలువు అలాగే 21 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 18 నిలువు పక్షులు 4 అక్షరాలు రావాలన్నారు, మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి విహంగులు అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం వర్ణాలు 3 అక్షరాలు రావాలి, మనకు రమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి రంగులు సరిపోతుందండి. తర్వాత 30 నిలువు అండం తెలుగు ఎగ్ 2 అక్షరాలు రావాలి, మనకు గు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గుడ్డు సరిపోతుందండి. తర్వాత 16 నిలువు చెట్టు కాండం 2 అక్షరాలు రావాలన్నారు, మాను అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం వానతుంపర 3 అక్షరాలు రావాలి, వానతుంపరను చినుకు అంటారండి, చినుకు సరిపోతుందండి. తర్వాత 19 నిలువు తలవంపు పసితనం 4 అక్షరాలు రావాలన్నారు, చిన్నతనం సరిపోతుందండి, మనకు చి మొదటి అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 20 నిలువు కొడుకు 4 అక్షరాలు రావాలన్నారు, మనకు కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుమారుడు సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం నెల 2 అక్షరాలు రావాలి, మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి మాసం సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం జబ్బు 2 అక్షరాలు రావాలి, మనకు రు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుజా అన్న పర్యాయ పదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం యశోద భర్త 3 అక్షరాలు రావాలన్నారు, యశోద భర్త పేరు నందనుడు కానీ ఇక్కడ మనము నందుడు అని రాస్తేనే సరిపోతుందండి. తర్వాత 32 నిలువు ధనం సొమ్ము 2 అక్షరాలు రావాలి, మనకు దు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దుడ్డు అన్న పర్యాయ పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం స్వప్నం 2 అక్షరాలు రావాలి, కళ సరిపోతుందండి. తర్వాత 22 నిలువు కోతి 2 అక్షరాలు రావాలి, మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కపి అనే పర్యాయ పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 23 నిలువు తీగ 2 అక్షరాలు రావాలి, మనకు మొదటి అక్షరంగా లా వచ్చింది కాబట్టి లత సరిపోతుందండి. ఇక్కడ చూడండి 27 అడ్డం జనకుడు 2 అక్షరాలు రావాలి, పిత అన్న పదం అదంతకదే పూర్తయిపోతుందండి మనము మిగతా ఆధారాలు పూర్తి చేయడం వల్ల. తర్వాత 33 నిలువు అభాండం 4 అక్షరాలు రావాలన్నారు, అభాండం అంటే నింద అపవాదు అనే పర్యాయపదాలు వస్తాయండి, మనకి ఇక్కడ 4 అక్షరాలు అన్నారు కాబట్టి అపవాదు సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం దంతం 2 అక్షరాలు రావాలన్నారు, మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పన్ను సరిపోతుందండి. తర్వాత 46 అడ్డం రాక్షసుడు 4 అక్షరాలు రావాలన్నారు, మనకు మొదటి అక్షరంగా దు వచ్చింది కాబట్టి దుష్టజుడు అని రాస్తే ఇక్కడ మిగతా పదాలకు సరిపోతుందండి. తర్వాత 41 నిలువు మగ కోడి 2 అక్షరాలు రావాలన్నారు, పుంజు సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం ఆసరా ఊతం 4 అక్షరాలు రావాలన్నారు, ఆధరణ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 34 నిలువు గగనం 3 అక్షరాలు రావాలన్నారు, మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆకాశం సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం జిగురు 2 అక్షరాలు రావాలన్నారు, మనకు క 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బంక సరిపోతుందండి. తర్వాత 35 నిలువు కన్ను 3 అక్షరాలు రావాలన్నారు, మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నయనం సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం ఋషి సాధువు 2 అక్షరాలు రావాలన్నారు, మనకు యా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి యతి సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం నిగ్రహం సంయతి 4 అక్షరాలు రావాలన్నారు, మనకు సం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సంయమనం సరిపోతుందండి. తర్వాత
43 నిలువు యమునా నది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు యా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి యమి అన్న పేరు అయితే ఇక్కడ సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. యమునా నదికి యమి అనే మరొక పేరు కూడా ఉందని. తర్వాత 44 నిలువు మట్టి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మన్ను సరిపోతుందండి. తర్వాత 47 అడ్డం ఆకాశం 2 అక్షరాలు రావాలి. ఇక్కడ మనకు మిన్ను అన్న పదం మనం 43 నిలువు 44 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 36 నిలువు చీకటి 4 అక్షరాలు రావాలన్నారు కాబట్టి అంధకారం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 40 అడ్డం కృష్ణుడి ప్రేయసి 2 అక్షరాలు రావాలన్నారు. రాధ సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం గర్వం 4 అక్షరాలు రావాలన్నారు కాబట్టి అహంకారం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 45 నిలువు శరీరం 2 అక్షరాలే రావాలన్నారు. మనకు హం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దేహం సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారం చాలా స్లోగా పెడుతున్నానని నాకు సబ్స్క్రైబర్స్ కామెంట్లు తెలియజేశారండి. అందుకనే నేను ఈ వారం కొంచెం స్పీడ్ పెంచి స్పీడ్గా చెప్పాను. ఇది మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ఇదే కంటిన్యూ చేస్తాను. లేదు నిదానంగానే చెప్పండి అంటే కన్నా నిదానంగానే చెప్తానండి. ఏదైనా సరే నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.